హెచ్ఓబి సంఘము ప్రేక్షకులకు సురేష్ మనోహరన్ వైపున, అలాగే సురేష్ మనోహరన్ కుటుంబం వైపున నేను శుభములు పలుకుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సౌకర్యం బట్టి ఎంతో వందనాలు. ఈ లాక్డౌన్ సమయంలో మేము అనేక కష్టాలు, అవన్నీ ఇబ్బందులు కూడా మేము ఎదుర్కొంటుండగా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి, ఈ రికార్డింగ్ ఫెసిలిటీ వాడుకోమని ఇచ్చిన ప్రేరేపణ బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. దాన్ని బట్టి సంఘ పరిచర్యలు అనేక చోట్ల ఆగిపోకుండా ముందుకు సాగుతుంది. ఈ సమయంలో కూడా ఈ రికార్డింగ్ ఫెసిలిటీ బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. తండ్రి, సమయంని, వాక్య ధ్యానించే సమయంని మీ చేతులు అప్పచెప్తున్నాం. మా ప్రతి మాట, మా ప్రతి ఆలోచన, మా ప్రతి క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. మొదట్లో నేను సహోదరి స్వప్న గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను, నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి. నేను ఈరోజు మీ ముందు తీసుకొని వచ్చే సందేశము క్రిస్మస్తో కూడిన సందేశము. మనం డిసెంబర్ నెలలో ఉన్నాం. ఇంకా ఎన్నో సందేశాలు కూడా మీరు క్రిస్మస్తో కూడింది మీరు వింటూ ఉండొచ్చు. నాకు కూడా కలిగిన ప్రేరేపణ ఏంటంటే క్రిస్మస్తో కూడిన సందేశం నేను మీతో పంచుకోవాలి అని. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో కూడా మనం గమనిస్తే ఆయన సందర్భం తగ్గట్టు మాట్లాడే దేవుడై ఉన్నాడు, సందర్భం తగ్గట్టు మాట్లాడే బోధకుడై ఉన్నాడు. గలిలియా సముద్రం పక్కన ఆయన శిష్యులను పిలిచినప్పుడు మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను అని అన్నాడు. చూడండి, సందర్భం తగ్గట్టు, వాతావరణం తగ్గట్టు పలికిన మాటలు అవి. అలాగే సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మా నీకు నేను జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. ఈ శిష్యులతో పలికిన మాటలు గలిలియా సముద్రం పక్కన, అలాగే యాకోబు బావి పక్కన పలికిన మాటలు సమరయ స్త్రీతో అవి సరి అయిన సందర్భం తగ్గట్టు పలికిన మాటలు. చూడండి, వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. పేతురు, ఆంద్రేయ వాళ్ళు వలలతో పనిచేసే సమయంలో, అలాగే యాకోబు, యోహాను వాళ్ళు వలలతో పనిచేసే సమయంలో మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను అంటే వెంటనే ఆ మాటలు వాళ్ళకి అర్థమవుతాయి. అలాగే మనం గమనిస్తే యాకోబు బావి పక్కన, నీళ్ళ పక్కన అమ్మా నేను జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ సమరయ స్త్రీకి వెంటనే ఆ మాటలు చాలా తేటగా, స్పష్టంగా వెంటనే అర్థమయ్యే మాటలు అన్నమాట. ఇంకా మనం గమనిస్తే లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆ సమయంలో ఉన్న ఒక హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్, ఆ కాలంలో TV9, TV5 లేదు, కానీ ఉండుంటే మాత్రము ఆ సంఘటనని వాళ్ళు ఫ్లాష్ న్యూస్గా, హాట్ న్యూస్గా చూపించేవారేమో. గలిలియా నుంచి వచ్చిన కొన్ని యూదులని పొంతి పిలాతు యెరూషలేంలో చంపివేయుట, అది చాలా హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. ఎందుకంటే వాళ్ళు యూదియా ప్రాంతంకి చెందిన వాళ్ళు కాదు, గలిలియా ప్రాంతంకి చెందిన వాళ్ళు. గలిలియా ప్రాంతంకి అధిపతి హేరోదు ఆంతిపా. అయితే పొంతి పిలాతుకి సామాన్యంగా ఆ గలిలియా ప్రాంతంకి చెందిన వాళ్ళని చంపివేయటకు అధికారం లేదన్నమాట. సో అది చాలా హాట్ న్యూస్. ఎప్పుడైనా మీరు చూసుకోండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్సెప్షనల్ ఈవెంట్స్ అండ్ నాట్ అబౌట్ నార్మల్ ఈవెంట్స్. ఇప్పుడు ఒక ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్ తీసుకుందాం, అది ఎప్పుడు యాక్సిడెంట్ మీట్ అవ్వకూడదనే మన ప్రార్థన. కానీ గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు దారిలో యాక్సిడెంట్ అయిందనుకోండి, అదే న్యూస్. సురక్షితంగా అది వైజాగ్ చేరితే అది న్యూస్ కాదు. అలాగే ఆ సమయంలో మనం గమనిస్తే ఈ గలిలియా ప్రాంతం నుంచి వచ్చిన యూదులని చంపివేయుట అది న్యూస్. ఎందుకంటే పొంతి పిలాతుకి అధికారం లేదు చంపివేయటకు. మనం గమనిస్తే లూకా సువార్త 23వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 8వ వచనం మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని శిక్షించుటకు యూదుల నాయకులు యేసుక్రీస్తు ప్రభువాన్ని పొంతి పిలాతు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని పరీక్షించే సమయంలో ఈయన గలిలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి అని అర్థం చేసుకొని హేరోదు ఆంతిపా దగ్గర మీరు తీసుకొని వెళ్ళండి, నేను నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదు అని అంటాడు. అయితే మరి ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఎందుకు మరి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది? నేను జస్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ని మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చిందంటే వాళ్ళు చేసిన నేరము చాలా భయంకరమైన నేరం.
అటువంటి భయంకరమైన నేరములు, రోమా ప్రభుత్వంకి విరోధంగా తిరుగుబాటు చేయటం, అటువంటి భయంకరమైన నేరములు ఏమైనా చేస్తే రోమా చక్రవర్తి అధిపతులకు ఇచ్చిన ఒక అధికారం ఏమనగా వాళ్ళు నిర్ణయం అక్కడికక్కడే తీసుకోవచ్చు, మరణశిక్ష కూడా విధించవచ్చు. ఆ వ్యక్తులు ఎవరిని వీళ్ళు చంపివేసేస్తున్నారో ఈ అధిపతులు, వాళ్ళు వాళ్ళ ప్రాంతంకి చెందిన వాళ్ళు కాపోయినా సరే రోమా చక్రవర్తి పొంతి పిలాత్ కన్నా హెరోద్ అంతిపా కన్నా ఇచ్చిన అధికారం అన్నమాట అది. సో ఇట్ వాజ్ అ స్ట్రేంజ్ ఈవెంట్, ఎక్సెప్షనల్ ఈవెంట్. అందరు దాని గురించి మాట్లాడుకునే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఏమనగా, మీరు అనుకుంటున్నారా వీళ్ళే అందరికంటే భయంకరమైన పాపులని? మీరు కూడా నశిస్తారు సుమి, మారు మనసు పొందకుండా ఉంటే అని ప్రభువారు అంటారు. అంటే ఆ సందర్భంని కూడా తీసుకొని ఒక సువార్తతో కూడిన సందేశం ప్రభువారు ఇస్తున్నారు. సో నేను ఆయన సేవకుడిని కాబట్టి, అలాగే నా లెక్క అనేక సేవకులు ఉన్నారు. దేవుడు మాకిచ్చిన ఒక ఆజ్ఞ ఏమనగా సందర్భం తగ్గట్టు మేము బోధించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో క్రిస్మస్ నెలలో మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్తో కూడిన సందేశం మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. క్రిస్మస్ని మనం అనేక కోణాల నుంచి చూడొచ్చు, అనేక కోణాల నుంచి మనం ధ్యానించవచ్చు. నేను కొన్ని పీస్ వాడి క్రిస్మస్తో కూడిన సందేశం మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. నా మొదటి పి ఏమనగా ప్రాంప్ట్ అంటే ప్రారంభం ఇనిషియేషన్, ప్రాంప్టింగ్ ద ప్రాసెస్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒక ప్రాసెస్ని ప్రారంభం చేయుట, ఒక కార్యంని ప్రారంభం చేయుట. మీరు ఎప్పుడన్నా చూడండి, చాలా ఘనమైన ఈవెంట్స్, ఒలింపిక్ గేమ్స్ అన్నా, ఫుట్బాల్ వరల్డ్ కప్ అన్నా, అది స్టార్ట్ అయ్యే ముందు ఓపెనింగ్ సెరిమనీ అనేది ఉంటుంది. ఆ ఓపెనింగ్ సెరిమనీ ఏం సూచిస్తుంది అంటే, మీరు సిద్ధంగా ఉండండి, ఇంకా రుచికరమైన విషయాలు రాబోతున్నాయి మీ ముందు అని ఓపెనింగ్ సెరిమనీ సూచిస్తుంది అన్నమాట. చక్కని పాటలు ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రజలని మానసికంగా సిద్ధపరుస్తుంది ఓపెనింగ్ సెరిమనీ. రాబోయే విషయాలన్నీ కూడా చాలా రుచికరంగా ఉంటాయని. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఈ లోకంలో జన్మించారో దేన్ని సూచిస్తుంది, ఆ సంఘటన దేన్ని సూచిస్తుంది అంటే, స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే ఒక పవిత్రమైన జీవితం ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించి చూపించబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రెండవది, ఆయన శిలువ మరణం పొంది రక్షణ ప్రణాళికని పూర్తి చేయబోతున్నారు. మూడవది, పునరుద్ధానుడై లెగిసి ఆయన మరణం మీద విజయం ఏంటో అనేది చూపించబోతున్నారు. దాని తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళి పెంతెకోస్తు దినంన పరిశుద్ధాత్మను పంపించి ప్రజలని దేవుని ఆలయంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అన్ని సంఘటనలు జరిగినాయి అంటే దానికి మూల కారణం ఏంటి? ఎక్కడ ప్రారంభమైంది అంటే క్రిస్మస్తో ప్రారంభమైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకలాంటి ఓపెనింగ్ సెరిమనీగా క్రిస్మస్ని మనము భావించవచ్చు. అందుకే మనం లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదివితే, మరీ చెప్తున్నాను, 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం మనం చదివితే, ఒక ఓపెనింగ్ సెరమనీతో కూడిన ఒక చక్కని పాట పాడుట దేవదూతలు మనము గమనిస్తున్నాం. ఒలింపిక్ గేమ్స్ అన్నా, ఫుట్బాల్ వరల్డ్ కప్ అన్నా నేను చెప్పాను కదా, ఓపెనింగ్ సెరమనీ అంటే చక్కని పాటలు ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి ఎవరు వచ్చి పాడుతున్నారు? దేవదూతలే వచ్చి పాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమని పాడుతున్నారంటే, దేవునికే మహిమ, ఈ లోకంలో దేవుని సంతోషపరిచే వ్యక్తులకి సమాధానము అని పాడుతున్నారు. చూడండి, అక్కడ కూడా ఒక సువార్తతో కూడిన సందేశం మనం ఆ పాటలో కూడా మనము గమనించవచ్చు. దేవునికి మహిమ, ఈ లోకంలో దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తులకి సమాధానం. అంటే అందరికీ సమాధానం కాదు, దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తులు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు ఆ సమాధానకర్త వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు పరలోకము సమాధానాన్ని రుచి చూడబోతున్నారు. వర్ణించలేని సమాధానాన్ని వాళ్ళు రుచి చూడబోతున్నారు. ఈ మాటలు ఆ పాటలో మనము గమనించవచ్చు. అయితే క్రిస్మస్ ప్రాంప్ట్స్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు వెళ్ళబోతుందంటే, ప్రజలు దేవుని ఆలయంగా మారబోతున్నారు. నెక్స్ట్, నిత్య జీవం కొరకు సిద్ధపరచబడబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
దేవుడు ఆదాంని సృష్టించాడంటే, అమ్మా జాగ్రత్తగా వినండి, నిత్య జీవం కొరకే సృష్టించాడు. శాశ్వతమైన సహవాసం దేవునితో ఆదాం కోరుకోవాలని సృష్టించాడు. ఆదాం పాపం చేశాడు కాబట్టి మరణం ఈ లోకంలో ప్రవేశపెట్టింది, పాపం ఈ లోకంలో ప్రవేశపెట్టింది, ఇంకా మానవులు మరణించటము ప్రారంభమైంది. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చారు కాబట్టి ఇప్పుడు తిరిగి ఏది దేవుని ముఖ్యమైన మొదటి ప్రణాళిక ఉండిందో అది నెరవేర్చబడబోతుంది. ఏమనగా మనకి నిత్య జీవము దొరకబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించి ఆయన ఆలయంగా మార్చుకొని ఆయన ఆత్మని పెట్టి మనల్ని నిత్య జీవం కొరకు సిద్ధపరిచే రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదంతా కూడా ఎప్పుడు వీలవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చినప్పుడే. సో అందుకే క్రిస్మస్ ఇట్ ఈస్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ అ ప్రాసెస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ వలన రక్షణ రావట్లేదు, క్రిస్మస్ వలన నిత్య జీవం రావట్లేదు, కానీ ఆ రక్షణ వచ్చుటకు, ఆ నిత్య జీవం వచ్చుటకు, ఆ కార్యక్రమంకి ఇది ప్రారంభం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఫస్ట్ పీ విచ్ ఐఎమ్ యూజింగ్ ఇస్ ప్రాంప్ట్. రెండవది ప్రాఫెసీ. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలన్నీ కూడా దేవుడు ముందే ప్రవచన రూపంగా వాక్యంలో రాసి పెట్టేశాడు. ఆయన కన్యకకే జన్మిస్తాడు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడు అని కీర్తన 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ఆయన పునరుద్ధానుడై లెగుస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని 68వ కీర్తన 18వ వచనం. ఆయన పెంతికోస్ దినమున పరిశుద్ధాత్మను పంపిస్తాడు, ప్రజల హృదయంలో ఆ రాతి గుండెని తీసి మాంసం గుండెని పెడతాడు అనే మాట ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. నేను మీకు కొత్త హృదయం ఇస్తాను, కొత్త ఆత్మనిస్తాను అని దేవుడు ప్రవచించారు. ఇంకా యోయేల్ గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాల్లో కూడా ఆత్మ కుమ్మరింపు గురించి అక్కడ రాయబడి ఉన్నది. అయితే ప్రతి ప్రాముఖ్యమైన సంఘటన గురించి దేవుడు ముందే ప్రవచించాడు. ఒకసారి ఆలోచించండి. మరి నేను ఒక సత్యం మీ ముందు తీసుకొని వస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన ప్రాముఖ్యమైన పరిచర్యల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి చెప్తున్నాను, దేవుడు మనకు అప్పజెప్పిన పరిచర్యల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో ఆయన మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. నిర్గమకాండం 18వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు మరి చెప్తున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివితే మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలి అన్నప్పుడు దేవుడు ఎలాగా స్పందిస్తున్నారంటే, మోషే నా మంచితనంని నేను బయలుపరుస్తాను అని అంటున్నారు. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. ఆయనలో ఎన్నో గొప్ప గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, ఆయనంత బలవంతుడు ఎవడు లేడు. అయితే ఈ దినము ఆయన జ్ఞానం బట్టి కూడా ఆయనను ఆరాధించడం మనము నేర్చుకుందాం. చూడండి, ఎందుకు దేవుడు ఇన్ని ప్రవచనాలు ముందే రాసి పెట్టాడు లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువారి జీవితం గురించి అని మనం చూస్తే, దేవుని జ్ఞానం బట్టి మనం ఆరాధించే క్రైస్తవులమై ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రవచనాలు ఏం చేసినాయి? ప్రవచనాలు పని ఏంటి అని మనం గమనిస్తే, పెంతికోస్ దినమున దానికంటే ముందు ఒక మాట మీతో పంచుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 మరి చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుని ప్రణాళిక ఎలాగుండిందంటే, సువార్త మొదట్లో యూదుల మధ్యన ప్రకటింపబడాలి, దాని తర్వాత అన్యుల మధ్యన. మరి చెప్తున్నాను, సువార్త మొదట్లో యూదుల మధ్యన ప్రకటింపబడాలి, దాని తర్వాత అన్యుల మధ్యన. సో పెంతికోస్ దినమున పేతురు నించొని ప్రసంగించే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన
ప్రాముఖ్యమైన సంఘటనలు, ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, అవన్నీ కూడా చెప్తూ దాంతో కూడిన ప్రవచనాలు కూడా తీసుకొని వచ్చి బోధ చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడన్నా మనము దేవుని వాక్యంని తీసుకొని ప్రవచించినప్పుడు, దేవుని వాక్యంని ఆధారం చేసుకొని వాక్య పరిచర్య చేసినప్పుడు మన మాటల్లో ఒక అధికారం వచ్చేస్తుంది, ఒక శక్తి వచ్చేస్తుంది, ఆత్మ అభిషేకము కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే జాగ్రత్త వినండి, ఆ దినము పెంతెకోస్తు దినమున పేతురు యేసుక్రీస్తు ప్రభువు జీవితంతో కూడిన ప్రవచనాలని తీసుకొని వాక్య పరిచర్య చేసినప్పుడు అధికారంతో, బలంతో, ఆత్మ అభిషేకంతో ప్రజల మనసులు కదిలింపబడినాయి. ఇంకా ఆ దినం మనకందరికీ బాగా తెలుసు, 3000 ఆత్మలు కూడా రక్షింపబడినాయి. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ ప్రవచనాలు లేకుండా ఉంటే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఈ ప్రవచనాలు లేకుండా ఉంటే పేతురు పెంతెకోస్తు దినంన అంత శక్తితో, అధికారంతో యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అని రుజువుపరచుటకు వీలయ్యేది కాదు. ఎలాగ ఆయన మారు మనసు తీసుకొని వస్తున్నాడు యూదుల మధ్యన. మనం గమనిస్తే, మీరు వ్యభిచారం చేశారని కాదు, మీరు హత్య చేశారని కాదు, మీరు దొంగతనం చేశారని కాదు, ఆ మాటలు పేతురు పలకట్లేదు. పెంతెకోస్తు దినమున ఆయన పలికిన మాటలు ఏంటంటే, మెస్సయ్యని దేవుడు మీ మధ్యన పంపించాడు, మెస్సయ్యను మీరు తుణీకరించారు, చంపివేసేశారు, ఆయన పునరుద్ధానుడై లెగిశాడు, దానికి మేం సాక్షులము. ఇప్పుడు ఆ మెస్సయ్య పరలోకంలో మహిమపరచబడి ఈ దినము ఆత్మని పంపించి ఉన్నాడు అని మాటలు పలికాడు. పలికినప్పుడు ప్రజల మనసులు కదిలింపబడినాయి. యూదులతో దేవుడు వ్యక్తిగత నిబంధన చేయలేదు, కానీ దేశంతో కూడిన నిబంధన చేశాడు. ఆ వ్యత్యాసం మనకెప్పుడు తెలిసి ఉండాలి. క్రైస్తవులతో చేసే నిబంధన అది వ్యక్తిగత నిబంధన. నా వైపున నా భార్య రక్షణ పొందలేదు, నా భార్య వైపున నేను రక్షణ పొందలేను. ఇద్దరం వ్యక్తిగతంగా దేవునితో సంబంధము కుదిరించుకోవాలి. కానీ ఇజ్రాయెల్ ప్రజలతో చేసిన నిబంధన ఏమనగా అది దేశంతో చేసిన నిబంధన. ఇట్స్ అ నేషనల్ కావనెంట్. చూడండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం, మరీ చెప్తున్నాను, 22వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే, ఆచాను ఒక పాపం చేశాడు. అది మనము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చదువుకోవచ్చు. ఆచాను ఒక పాపం చేశాడు. ఆ వివరాలన్నీ నేను మీతో పంచుకుంటలేదు, కానీ ఆచాను అనే ఒక వ్యక్తి పాపం చేశాడు. కానీ దేవుడు లెక్కలు దేశంని అడిగాడు అన్నమాట. ఈ సాట్ ది అకౌంట్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. ఈ డెల్ట్ విత్ ద ఎంటైర్ నేషన్ బికాస్ ఆఫ్ దట్ వన్ సిన్ ఆఫ్ ఆచాన్. ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని దేశంగా ఐగుప్తు నుంచి విమోచించాడు, దేశంగా సీనాయి కొండ దగ్గర నడిపించి, దేశంగా వాళ్ళతో నిబంధన చేశాడు. ఆ నిబంధన దేశంతో కూడిన నిబంధన. ఆచాన్ పాపం చేసినా సరే దేశం అంతా కూడా లెక్కలు ఇవ్వాలి. అలాగే మనం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంకి మనం వస్తే, ఎజ్రా పవిత్రుడు, నీతిపరుడు, పరిశుద్ధుడు. కానీ ఆయనకి ఎప్పుడు కబురు వస్తుందో ఏమని, ఇజ్రాయెల్ ప్రజలు పవిత్రత విషయంలో రాజీ పడుతున్నారు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు అని ఆ కబురు ఎప్పుడు వస్తుందో ఆయన బట్టలు చించుకొని ఎంతో దుఃఖంతో దేశం వైపున విజ్ఞాపన ప్రార్థన, పశ్చాత్తాపము ఆయన పొందుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో దేశంతో కూడిన నిబంధన చేసి ఉన్నాడు. సో ఆ పెంతెకోస్తు దినమున పేతురు మీరు హత్య చేశారని కాదు, మీరు దొంగతనం చేశారని కాదు, అలాగే వ్యభిచరించారని కాదు, ఆ మాటలు పలకాడు. మెస్సయ్యని మీరు తుణీకరించారు, మెస్సయ్యని దేవుడు పంపిస్తే తుణీకరించారు, ఆయనను మీరు చంపివేసేశారు, ఆయన పునరుద్ధానుడై లెగిశాడు అని ఆ మాటలు పలికినప్పుడు వాళ్ళ హృదయాలు కదిలింపబడినాయి. హృదయములో నొచ్చుకొని అని అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో మనము చదువుకోవచ్చు. హృదయములో నొచ్చుకొని వాళ్ళు వచ్చి అపోస్తలను అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు చెప్పిన మాటలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఏముంటుందంటే, మీరు మారు మనసు పొంది యేసు నామంలో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారు. మేము ఎలాగా ఇప్పుడు పరిశుద్ధాత్మని పొంది ఉన్నామో, దేవుని ఆలయంగా మార్చబడి ఉన్నామో, మీరు కూడా దేవుని ఆలయంగా మీరు మార్చబడతారు. ఏంటంటే పశ్చాత్తాపం పొందండి. మీరు చేసిన ఈ కార్యం, మీరు బహుశా ఆ దినము యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసిన దినం బహుశా మీరు యెరూషలేములో లేకుండా ఉండొచ్చు, కానీ దేవుడు మీతో దేశంతో చేసిన నిబంధన చేశాడు. కాబట్టి ఆ చేసిన ఆ నేరం బట్టి మీరు పశ్చాత్తాపం పొందాలి.
యేసుని సిలువ వేశారా? పశ్చాత్తాపం పొందండి. అలాగే యేసు నామంలో బాప్తిజం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుదురు. అయితే ఈ మాటలన్నీ నేను వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఆ పెంతెకోస్తు దినంన ఈ ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి చక్కగా పేతురు ఆ ప్రవచనాలని ఆధారం చేసుకొని బలంతో, అధికారంతో, ఆత్మ అభిషేకంతో ప్రసంగం చేశాడు. ఆత్మలు రక్షింపబడినాయి. దేవుని సర్వజ్ఞానం బట్టి మనము ఆయనను ఆరాధించే క్రైస్తవులమై ఉండాలి. ఆయన సర్వజ్ఞాని కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా ముందే రాసిపెట్టి ఉన్నాడు. మరీ చెప్తున్నాను, ఆయన కన్యకకే జన్మిస్తాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిలువ మరణం పొందుతాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన పునరుద్ధానుడై లెగుస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఆత్మను పంపిస్తాడు, కొత్త హృదయం ఇస్తాడు అని ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. దేవుని సర్వజ్ఞానం బట్టి మనం ఆయనను ఆరాధించే క్రైస్తవులమై ఉండాలి. అయితే ఇప్పుడు నేను 3వ పీక్ వస్తున్నాను. క్రిస్మస్తో కూడిన ప్రవచన. క్రిస్మస్తో కూడిన ప్రవచన అదేమనగా, మొదటిగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన కన్యకకే జన్మిస్తాడు అని. అయితే ఈ కన్యకకే జన్మించుట ఆ ప్రవచన చక్కగా దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. ఇంకా ఆ అంశంని మనం తీసుకుంటే ఒక ప్రశ్న వేసుకుందాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్యకకే జన్మించాలి? ఈ అద్భుతం దేవుడు అద్భుతం చేయాలనే చేసేసాడా, లేకపోతే దాని వెనకాల ఏమైనా కారణం ఉందా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మొదటి క్రిస్మస్ దినమున కన్యకకే జన్మించాలి? అదే కదా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. ఒక కన్యక గర్భం ధరించి ఒక శిశువుకి జన్మమిస్తుంది. ఆయన పేరు ఇమానియలు. ఇమానియల్ అంటే దేవుడు మీతో బాటి ఉన్నాడు. అయితే ఇప్పుడు నేను 3వ పీకి వస్తున్నాను. ఫస్ట్ పీ మీకు గుర్తుందనుకుంటా, ప్రాంప్ట్. రెండవది ప్రాఫెసీ. మూడవది పాస్కల్ ల్యామ్. పాస్కల్ ల్యామ్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పస్కా గొర్రెపిల్ల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పస్కా గొర్రెపిల్ల. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మరి చెప్తున్నాను, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని పస్కా గొర్రెపిల్ల ఆయన అయి ఉన్నాడు అంటే ఆ పస్కా గొర్రెపిల్లకి యేసుక్రీస్తు ప్రభువారికి పోలికలు తప్పవు. మరి చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పస్కా గొర్రెపిల్ల అయి ఉంటే మరి ఆ యూదులు అర్పించిన పస్కా గొర్రెపిల్ల ఇది మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో చదువుకోవచ్చు. ఆ పస్కా గొర్రెపిల్లకి యేసుక్రీస్తు ప్రభువారికి పోలికలు తప్పవు. కొన్ని పోలికలు నేను తీసుకొని వచ్చి దాని తర్వాత ప్రాముఖ్యమైన విషయం, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకే జన్మించాలనే మాట నేను మీ ముందు తీసుకొని వస్తాను. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనంలో ఏముంటుందంటే, మీరు పస్కా గొర్రెపిల్లని అర్పించినప్పుడు దాని ఎముకలని మీరు ఇరగొట్టకండి అని అంటాడు. మరి చెప్తున్నాను, 12వ అధ్యాయం 46వ వచనంలో ఏముందంటే, ఆ పస్కా గొర్రెపిల్ల ఎముకలని మీరు ఇరగొట్టడానికి వీల్లేదు అని అంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం చూస్తే ఆయన శిలువ మరణం పొందినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం నుంచి 36వ వచనం మనం చదివితే, మరి చెప్తున్నాను, 19వ అధ్యాయము యోహాను సువార్త 31 నుంచి 36వ అధ్యాయం, 19వ అధ్యాయం 31వ వచనం నుంచి 36వ అధ్యాయం 36వ వచనం మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది? రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారితో శిల్వ శిక్ష పొందిన ఇద్దరు దొంగల నేరస్తుల కాళ్ళు ఇరగొట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వచ్చినప్పుడు ఆయన కాళ్ళని ఆయన ఇరగొట్టలేదు, ఎముకలను ఇరగొట్టలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంలో ఏ ఎముకలు కూడా ఇరగొట్టబడకూడదు అని దేవుడు ముందే రాసిపెట్టి ఉన్నాడనే మాట కూడా యోహాను సువార్తలో మనం చదువుకోవచ్చు. చూడండి ఆ పోలికలు ఎలాగున్నాయో పస్కా గొర్రె పిల్లకి యేసుక్రీస్తు ప్రభు వారికి. ఇంకా మనం 12వ అధ్యాయం నిర్గమకాండము మొదటి 12 వచనాలు మరి చెప్తున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం చదివితే,
ఆ యూదుల పస్కా గొర్రెపిల్ల యూదుల గృహములకి ఎప్పుడు తీసుకొని రావాలంటే సంవత్సరం మొదటి నెల 10వ దినం. మరి చెప్తున్నాను, సంవత్సరము మొదటి నెల 10వ దినము పస్కా గొర్రెపిల్లని తీసుకొని రావాలి వాళ్ళ గృహంకి. 14వ దినము సాయంత్రం వేళ దాన్ని అర్పించాలి. సాయంత్రము 14వ దినము అర్పించాలి. యేసుక్రీస్తు ప్రభువారి దేవుని గొర్రెపిల్ల, దేవుని పస్కా గొర్రెపిల్ల. ఆయన ఏ దినం వస్తున్నాడు? దేవుని గృహం లోపల. యెరూషలేము దేవుని గృహం అయి ఉన్నది. ఎలాగ ఆ పస్కా గొర్రెపిల్లని యూదులు వాళ్ళ గృహంలో తెచ్చుకోవాలో, యేసుక్రీస్తు ప్రభువారు కరెక్ట్గా ఆయన శిల్వ మరణం పొందే 4 దినముల ముందు యెరూషలేము దేవుని గృహం అనే మాట 132వ కీర్తన 13-14 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడి ఉంది. మరీ చెప్తున్నాను, 132వ కీర్తన 13-14 వచనాలు మనం చదివితే అక్కడ యెరూషలేము దేవుని గృహం అనే మాట రాయబడి ఉన్నది. అయితే దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహం లోపల కరెక్ట్గా శిల్వ మరణం పొందే 4 దినముల ముందు ఆయన ప్రవేశపెడుతున్నాడు. ఆ దినంని మనము మట్టల ఆదివారంగా కూడా మనము ఆచరిస్తాం. ఆయన యెరూషలేములో ప్రవేశపెడుతున్నాడు. మరి 4 దినముల తర్వాత ఆయన శిల్వ మరణము పొందుతున్నాడు. అయితే మీరు వెంటనే ఒక ప్రశ్న అడగవచ్చు, పాస్టర్ గారు గుడ్ ఫ్రైడే కదండి, ఆదివారం నుంచి గుడ్ ఫ్రైడేకి 5 దినముల గ్యాప్ ఉంది కదండి, మరి 4వ దినం ఎలాగా అంటే 4 దినముల తర్వాత ఎలాగ చనిపోతున్నాడు, ఆరు ఎలాగ శిల్వ మరణం పొందొచ్చు అంటే, యూదులు ఎలాగా వాళ్ళ టైమింగ్స్ క్యాలిక్యులేట్ చేస్తారో మనకు తెలిసి ఉండాలి. వాళ్ళ దినము సాయంత్రం వేళ ప్రారంభమవుతుంది. మనం ఆదికాండం 1వ అధ్యాయము అన్ని వచనాలు చదివితే ప్రతి దినము చివర్లో ఏమని రాయబడి ఉంటుందంటే సాయంత్రము పగలు, సాయంత్రము పగలు. ఏం మొదట్లో వస్తుందంటే సాయంత్రం, దాని తర్వాత పగలు. వాళ్ళ దినం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే సాయంత్రం వేళ నక్షత్రాలు కనిపించినప్పుడు అక్కడ వాళ్ళ దినం ప్రారంభమవుతుంది. సో వాళ్ళ 4వ దినం ఆర్ 14వ దినం, 10వ దినం తర్వాత 4 దినముల తర్వాత పస్కా గొర్రెపిల్లని అర్పించాలని ఉంది కదా. సో వాళ్ళ 14వ దినము థర్స్డే సాయంత్రం వేళ ఆర్ ఎప్పుడు నక్షత్రాలు కనిపించినాయో అప్పుడు ప్రారంభమైంది. సో యేసుక్రీస్తు ప్రభువు ఫ్రైడే 3ంటికి చనిపోతున్నారు అంటే అది ఇంకా థర్స్డేనే వాళ్ళకి, యూదులకి అది థర్స్డేనే. మనం గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తాం కానీ అది యూదులకి థర్స్డేనే, 4వ దినమే. వాళ్ళ 4వ దినం ఎప్పుడు సమాప్తం అవుతుందంటే మన ఫ్రైడే సాయంత్రం వేళ ఎప్పుడు మనకి నక్షత్రాలు కనిపిస్తాయో అప్పుడు 24 గంటలు సమాప్తం అవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ పస్కా గొర్రె పిల్లకున్న పోలికలు చూడండి. ఎముకలు ఇరగొట్టకూడదు అంటే ఇక్కడ కూడా ఎముకలు ఇరగొట్టబడకుండా దేవుడు ఆయన చూసుకున్నాడు. అలాగే మనం గమనిస్తే 10వ దినము పస్కా గొర్రె పిల్లని తీసుకొని రావాలి అంటే యూదుల గృహం లోపల యేసుక్రీస్తు ప్రభువారు కూడా 10వ దినమే యెరూషలేం లోపల దేవుని గృహం లోపల ప్రవేశపెడుతున్నారు. 14వ దినం దాన్ని అర్పించాలంటే అలాగే 4 దినముల తర్వాత ఆయన శిల్వ మరణము పొందుతున్నారు. అది కూడా సాయంత్రం వేళ. చూడండి, సాయంత్రం వేళ అంటే యూదుల క్యాలెండర్ ఆర్ యూదుల టైమింగ్స్ ప్రకారంగా 3 నుంచి 5 మధ్యన. మరి చెప్తున్నాను, 3 నుంచి 5 మధ్యన అది సాయంత్రం వేళ. అప్పుడే యూదుల ఆలయంలో పస్కా గొర్రె పిల్లని అర్పిస్తారు. ఇంగ్లీష్లో ట్వైలైట్ అని ఉంటుంది. సో కరెక్ట్గా 3ంటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణంని దేవుని చేతిలో అప్పచెప్తున్నాడు. తండ్రి, నా ఆత్మ నీ చేతిలో అప్పచెప్తున్నానని. చూడండి, కరెక్ట్గా 3 o'clock. ఎందుకంటే పస్కా గొర్రెపిల్లకి అలాగే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారికి పోలికలు ఉండాలన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన పస్కా గొర్రెపిల్ల, దేవుని పస్కా గొర్రెపిల్ల కాబట్టి కరెక్ట్గా ఎలాగ పస్కా గొర్రెపిల్ల 3ంటికి అర్పించబడుతుందో కరెక్ట్గా 3ంటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు. సో ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏంటంటే క్రిస్మస్ దినమున ఆ కన్యక గర్భవతి అయి శిశుకి జన్మము ఇచ్చింది కాబట్టి అదే క్రిస్మస్ కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనగా ఆ నిర్గమకాండం 12వ అధ్యాయం 5-6 వచనాలు మరీ చెప్తున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 5-6 వచనాలు పస్కా గొర్రెపిల్లలో ఏమేమి ఉండాలనే విషయాలు దేవుడు చెప్తే ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే అది నిర్దోషమైన కలంకము లేని పస్కా గొర్రెపిల్లగా ఉండాలి. ఏ గొర్రెపిల్లని మీరు అర్పించబోతున్నారో అది నిర్దోషమైనది అయి ఉండాలి, కలంకము లేని గొర్రెపిల్లగా ఉండాలి. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకి జన్మించారు.
ఆయన నిర్దోషి, ఆయన పవిత్రుడు. ఎప్పటి నుంచి అంటే జన్మం నుంచే కాదు, మరియా గర్భం ఎప్పుడు ధరించిందో అప్పటి నుంచి ఆయన పవిత్రుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకే జన్మించాలి అనే మాట, మీరు దాని వెనకాల ఉన్న రహస్యం, మర్మం మీరు అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఇంత లోతులో వెళ్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆ అద్భుతం దేవుడు అద్భుతం చేయాలని చేయలేదు. ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నాడు. అందుకు ఆయన మరియా జన్మమిచ్చినప్పటి నుంచి కాదు, మరియా గర్భం ధరించినప్పటి నుంచి ఆయన పవిత్రమైన వ్యక్తి, పవిత్రమైన పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నాడు. నిర్దోషం లేని, కలంకము లేని, పరిపూర్ణమైన దేవుని పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఎప్పుడు జన్మం నుంచే కాదు, మరియా గర్భం ధరించినప్పటి నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కన్యక మరియా గర్భం ధరించింది, ఎందుకు కన్యక ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనే మాట మనము అర్థం చేసుకోవాలి. అయితే ఫస్ట్ పి మీకు గుర్తుందనుకుంటా, నేను మీ ముందు తీసుకొని వచ్చింది ప్రాంప్ట్, రెండవది ప్రాఫెసీ, మూడవది పాస్కల్ ల్యామ్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పస్కా గొర్రెపిల్ల. ఇంకా ఆ పస్కా గొర్రెపిల్ల అర్పించబడినప్పుడు ఏం చేస్తుంది? దాని రక్తము ప్రజలని, యూదులని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ పస్కా గొర్రెపిల్ల రక్తము దేవుని ఉగ్రత నుంచి యూదుల గృహాలని కాపాడుతుంది. దేవుని ఉగ్రత ఐగుప్తు దేశం మీద వస్తుంది. ఆ దినము, ఆ రాత్రి వేళ మరణదూత దిగొస్తుంది. మరణదూత ఐగుప్తు గృహాల లోపలే ప్రవేశపెడుతుంది, కానీ యూదుల గృహాల లోపల ఎందుకు ప్రవేశపెట్టట్లేదు అంటే, యూదుల గృహాల ద్వారం దగ్గర పస్కా గొర్రెపిల్ల రక్తము వాళ్ళు రాసి పెట్టారు కాబట్టి, ఆ రక్తంని చూడంగానే ఆ మరణదూత ఏం చేస్తుందంటే దాటి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ పాసింగ్ ఓవర్. అందుకే ఈ పండుగ పేరు కూడా పాస్ ఓవర్. మనం కూడా బస్లో వెళ్ళేటప్పుడు బస్ పాస్ తీసుకున్నప్పుడు కండక్టర్ మన దగ్గర వచ్చినప్పుడు టికెట్ తీసుకుంటారా అని అడిగినప్పుడు పాస్ అని అంటాం. ఎందుకు? మన దగ్గర బస్ పాస్ ఉంది కాబట్టి. అలాగే పాస్ ఓవర్ దినమున, ఇంగ్లీష్లో చెప్తున్నాను, యూదుల పస్కా పండుగని వాళ్ళు యూదులు ఇంగ్లీష్లో ఏమంటారంటే పాస్ ఓవర్ అని అంటారు. అయితే ఆ దినమున దేవుని మరణదూత దాటిపోయింది, లోపల రాకుండా దాటిపోయింది. దేవుని ఉగ్రత నుంచి ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం వీళ్ళని రక్షించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మరీ చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారి పవిత్రమైన రక్తము మనల్ని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే ఇంకా నేను ఈ పీస్ వాడుతూ ఇంకొక పీక్ నేను వస్తున్నాను. అదేమనగా ప్రాప్స్ అంటే స్టేజ్ సిద్ధపరచబడుట. క్రిస్మస్ దినమున మనం గమనిస్తే గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది? కాలము సంపూర్ణము అయినప్పుడు దేవుడు ఆయన కుమారుని ఒక కన్యక ద్వారా ఈ లోకంకి పంపించెను. కాలము సంపూర్ణము అయినప్పుడు. ప్రాప్స్ అంటే ఏంటండి? ప్రాప్స్ అంటే స్టేజ్. ఇప్పుడు చూడండి, హెచ్ఓబి సంఘంలో ఒక చక్కని ఆచారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి కోవిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది జరగట్లేదు. ఎంసీహెచ్ గ్రౌండ్స్లో, అమీర్పేట్ ప్లే గ్రౌండ్స్లో చక్కగా అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత సువార్త బోధింపబడుతుంది, క్రిస్మస్ సందేశం ఇవ్వబడుతుంది, అన్నీ కూడా చేస్తారు. కానీ ఫస్ట్లో ఏం చేస్తారు? స్టేజ్ తయారు చేస్తారు. దాని తర్వాతనే అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ చేసే ఆర్టిస్టులు వస్తారు, అలాగే స్కిట్ చేసే యాక్టర్స్ వస్తారు, అక్కడ బోధ చేసే బోధకులు వస్తారు. కానీ ఫస్ట్ ఏం తయారవుతుంది? స్టేజ్ తయారవుతుంది. అలాగే మనం గమనిస్తే క్రిస్మస్ సమయంలో గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంని మనం తీసుకొని దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి. ఇంకా ఆయన జ్ఞానం బట్టి మనం ఆయనని స్తుతించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రలో ఏ సమయంలో వస్తున్నారు? రోమిలు అప్పటి వరకు ఏం చేశారు అంటే ప్రపంచంని చక్కగా రోడ్స్తో కలిపేశారు.
ఏం చేశారు? రోమిలు రోడ్స్తో కలిపేశారు. వాళ్ళ ముందున్న ఒక సూపర్ పవర్, వరల్డ్ సూపర్ పవర్. గ్రీకులు ఏం చేశారంటే ప్రపంచంని ఒక భాష చేత, గ్రీక్ భాష చేత ఏం చేశారంటే కలిపేశారు, యునైట్ చేసేశారు. ఈ లోకంలో ఈ కొన్ని వరల్డ్ పవర్స్ ఉన్నాయండి. చరిత్ర మనం గమనిస్తే, వరల్డ్ హిస్టరీ మనం గమనిస్తే, సమయం అనుసారంగా నేను చెప్తున్నాను వరల్డ్ సూపర్ పవర్స్ ఏంటో అనేది. ఫస్ట్ ఐగుప్తు, దాని తర్వాత వచ్చిన వరల్డ్ సూపర్ పవర్ ఏంటంటే అషూర్లు. మూడో వరల్డ్ సూపర్ పవర్ ఏంటంటే బాబిలోన్ రాజ్యం. నాలుగోది మాదీయ పార్శికుల రాజ్యం. ఐదోది గ్రీక్ రాజ్యం. ఆరోది రోమా రాజ్యం. అందుకే మన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంకి మనం వస్తే ఘటాసర్పం సాతానుడు, సాతానుడికి 7 తలలు మనకు కనిపిస్తాయి. ఈ రాజ్యంలో ఉన్న ఒక సామాన్యమైన విషయం ఏమనగా, ఈ రాజ్యములన్నీ కూడా యూదులను హింసించినాయి. 7వ రాజ్యము క్రీస్తు విరోధి రాజ్యం. అది కూడా వచ్చి యూదులను బాగా హింసిస్తుంది. అప్పుడు వాళ్ళు దేశంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని మెస్సయ్యగా అంగీకరించి రక్షణ పొందుతారు. దేశంగా వాళ్ళు తునీకరించారు, దేశంగా వాళ్ళు అంగీకరించబోతున్నారు ఆ రెండో రాకడ సమయంలో. దాని గురించి నేను చెప్పట్లేదు, కానీ నేనేం చెప్తున్నానంటే ఈ సాతానికి ఈ రాజ్యంల మధ్యన కూడా మనం పోలికలు గమనిస్తే, ఈ రాజ్యంలో యూదులను హింసించినాయి, అదొక సామాన్యమైన విషయం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మొదట్లో మంచోళ్ళు, తర్వాత చెడ్డోళ్ళుగా అయ్యారు. ఈ రాజ్యంలో ఉన్న రాజులు మనం చూస్తే మొదటి రాజులు మంచోళ్ళు, చివరి రాజులు చెడ్డోళ్ళు. అలాగే సాతానుడు కూడా మొదట్లో మంచోడే, పరలోకంలో ఉన్నప్పుడు దేవదూతగా ఉన్నాడు, ఆరాధించే ప్రధాన దూతగా ఉన్నాడు, మంచివాడే. దాని తర్వాత పాపం వచ్చింది అని ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకోవచ్చు. మరి చెప్తున్నాను, ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో సాతానుడు మొదట్లో మంచోడు, దాని తర్వాత ఆయనలో పాపము కనిపించింది. అందుకే మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనంకి మనం వస్తే, ఓ వేగుల దూత నువ్వు ఎలాగా పడిపోతివి గర్వం చేత అనే మాట రాయబడి ఉన్నది. సో ఈ రాజ్యములకి సాతానికి ఉన్న పోలికలు ఏంటంటే, సాతాను ఎలాగ మొదట్లో మంచోడో తర్వాత చెడ్డోడయ్యాడో, ఈ రాజ్యముల్లో కూడా మొదటి రాజులు మంచోళ్ళే, తర్వాత రాజులు చెడ్డోళ్ళు. ఇప్పుడు ఐగుప్తు రాజ్యం మనం తీసుకుందాం. ఫారో యోసేపు మంచోడు. ఏ ఫారో ఉన్నాడు యోసేపు సమయంలో, ఆయన మంచోడు. కానీ మోషే సమయంలో ఉన్న ఫారో చెడ్డోడు, దుష్టుడు. అలాగే అషూర్ రాజ్యం మనం తీసుకుందాం. యోనా సమయంలో అషూర్ రాజు మంచోడు, మారు మనసు పొందుతున్నాడు. నినివే పట్టణం అంటే ఏంటి? నినివే పట్టణం అషూర్ రాజ్యంకి ప్రధాన పట్టణం. అక్కడ వెళ్ళి యోనా ప్రకటించినప్పుడు దేవుని ఉగ్రత రాబోతుంది అనగానే వెంటనే మారు మనసు పొందుతున్నాడు అషూర్ రాజు. కానీ హెజెకియా సమయంకి వచ్చినప్పుడు, 2వ దినవృత్తాంతం మనం చదివితే, హెజెకియా రాజు యూదా రాజ్యంకి రాజు అయి ఉన్నప్పుడు అషూర్ రాజు సెనాచరీం అనేవాడు చాలా చెడ్డోడు, వచ్చి గేలి చేస్తున్నాడు దేవుని నామంని. దేవుడు ఆయనను మొత్తుతున్నాడు, అలాగే శిక్షిస్తున్నాడు. అదంతా కూడా మనము 2వ దినవృత్తాంతంలో మనము చదువుకోవచ్చు. 31-32 అధ్యాయాల్లో మనం చదువుకుంటే ఆ సెనాచరీం రాజు గురించి కూడా అన్ని వివరాలు రాయబడి ఉన్నాయి. సో మొదటి రాజు మంచోడు, తర్వాత రాజు చెడ్డోడు. అలాగే బాబిలోన్ రాజ్యంలో కూడా మనం గమనిస్తే మొదటి రాజులు మంచోళ్ళు, చివరి రాజులు చెడ్డోళ్ళు. అలాగే మాదీయ పార్శికుల రాజ్యం, అలాగే గ్రీక్ రాజ్యం, అలాగే రోమా రాజ్యం కూడా. సో మంచి రాజులు ఉన్నప్పుడు చేసిన కార్యములు ఏంటంటే, గ్రీక్ రాజ్యంలో ఉన్న మంచి రాజులు ఏం చేశారంటే ప్రపంచంని ఒక భాషతో కలిపేశారు, గ్రీక్ భాషతో. అలాగే రోమా రాజులు మంచి వాళ్ళు ఏం చేశారు అంటే ప్రపంచంని రోడ్స్తో కలిపేశారు. ఇంకా చూడండి, స్టేజ్ సిద్ధంగా ఉంది. ఇంకా రోమా రాజ్యం సమయంలోనే ఆ శిల్వ మరణం కూడా వచ్చింది. వేరే ఏ రాజ్యము సమయంలో ఆ శిల్వ మరణము రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు శిల్వ మరణం పొందుతున్నారు, పునరుద్ధానుడై లెగుస్తున్నారు. ఇంకా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. ఇంకా శిష్యులకి అన్ని చోట్లకి వెళ్ళి గ్రీక్ భాషలో మరి చెప్తున్నారు, ప్రపంచమంతా వెళ్ళి సువార్తని వ్యాపించాలి, సువార్తని ప్రకటించాలి అంటే గ్రీక్ భాష వాళ్ళకి ఒక మంచి మాధ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రపంచమంతా కూడా గ్రీక్ భాషతో ఏమైపోయిందంటే యునైట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళాలంటే చక్కని రోడ్స్ ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు స్త్రీ ద్వారా ఆయన కుమారుణ్ణి
పంపించాను. ప్రాప్స్. ఇంకా అదే గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం తీసుకొని పే బ్యాక్ అనే ఒక మాట చెప్తున్నాను. పే బ్యాక్ అంటే అకౌంట్స్ సెటిల్ చేయటం అన్నమాట. అకౌంట్స్ సెటిల్ చేయటం. ఎవరి ద్వారా పాపం వచ్చింది అని మనం గమనిస్తే 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం మరి చెప్తున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనంలో మొదటిగా అవ్వ సాతాను చేత మోసగింపబడింది. ఎవరు మొదట్లో మోసగింపబడారు? ఎవరు పాపంలో మొదట్లో దిగజారారు అంటే ఆదాం కంటే ముందు అవ్వ. అది మనము ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటే మొదట్లో అవ్వ శోధింపబడి పాపంలో పడిపోతుంది, తర్వాత ఆదాం. సో మొదటిగా పాపం చేసింది అవ్వ. అందుకు దేవుడు ముందే ప్రవచించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమని చెప్పాడంటే స్త్రీ విత్తనం చేత, స్త్రీ సీడ్ చేత, స్త్రీ విత్తనం చేత ఏమవుతుంది అంటే సాతాను అనే ఆ సర్పము తల తొక్కబడుతుంది. ఎవరు విత్తనం చేత? స్త్రీ విత్తనం చేత, పురుషుని విత్తనం చేత కాదు. స్త్రీ విత్తనం చేత సాతాన్ అనే సర్పము తల చితక్కొట్టబడుతుంది. అలాగే చూస్తే అందుకే గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుని స్త్రీ ద్వారా పంపించాను, పురుషుని ద్వారా కాదు. యేసుక్రీస్తు ప్రభువారి జన్మంలో పురుషుని పాత్ర లేనే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అకౌంట్ సెటిల్ కావాలి. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం పొంది ఏం చేస్తున్నారు? హీబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మరి చెప్తున్నాను. హీబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు సాతాను మీద విజయం పొందుతున్నారు. ఆయన చనిపోయి చావుకే దెబ్బ కొడుతున్నాడు. చావు, మరణము ఎవరి ఆయుధము? సాతాను ఆయుధం. ఆ ఆయుధంని తీసుకొని సాతాన్నే ఓడగొడుతున్నాడు. చూడండి, అకౌంట్ సెటిల్ చేశాడు దేవుడు. స్త్రీ ద్వారా పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుని స్త్రీ ద్వారా పంపించాను. ఎందుకంటే స్త్రీ ద్వారా మొదట్లో పాపం వచ్చింది కాబట్టి స్త్రీ సంతానంని తీసుకొని ఆమె బిజంని తీసుకొని దేవుడు సాతాననే ఆ సర్పము తలని చితగొడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎన్ని పీస్ ఉన్నాయి చూడండి, క్రిస్మస్తో కూడిన పీస్. ఫస్ట్ పీ మనం ధ్యానించింది ప్రాంప్ట్, తర్వాత ప్రాఫెసీ, మూడవది పాస్కల్ ల్యాంప్, నాలుగవది ప్రాప్స్, ఐదవది పే బ్యాక్. ఇంకా చివరి మాట నేను చెప్పి ముగించేస్తున్నాను. అదేమనగా ప్రాజెక్ట్ అంటే దేవుడు ఎవరి ద్వారా ఈ గొప్ప అద్భుతం, ఒక స్త్రీ గర్భవతి, ఒక కన్యక గర్భవతి అయి శిశువుకి జన్మమించుట, అది ఎవరి ద్వారా ఆ కథని చెప్తున్నారు, ఎవరి ద్వారా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ కథని అని మనం చూస్తే అక్కడ కూడా దేవుని సర్వజ్ఞానం కనిపిస్తుంది. దాన్ని బట్టి కూడా దేవుని మనం ఆరాధించే క్రైస్తవులమై ఉండాలి. చూడండి, 4 సువార్తలో 2 సువార్తలనే క్రిస్మస్ గురించి రాయబడి ఉంది. మరి చెప్తున్నాను, 4 సువార్తలో మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్తలో 2 సువార్తలనే యేసుక్రీస్తు ప్రభువారి జన్మం గురించి, క్రిస్మస్ గురించి రాయబడి ఉన్నది. మత్తయి సువార్త, లూకా సువార్త. అయితే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం గమనిస్తే ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం ఏమనగా, క్రిస్మస్ కథ అంతా మనము మత్తయి సువార్తలో యోసేపు కనుదృష్టి నుంచి చూస్తున్నాం. ఎవరు కనుదృష్టి నుంచి చూస్తున్నాం? మత్తయి సువార్తలో క్రిస్మస్ కథని యోసేపు కనుదృష్టి నుంచి. ఆయన కల వచ్చుట, దేవుడు పలుకుట, మరియన్ను అంగీకరించు. ఆ సమయంలో యోసేపు కలవరం పడుతున్నాడు. ఆయన కబురు వచ్చింది, ప్రధానం అయిన మరియ ఆయనతో ప్రదానం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయింది పెళ్ళి అయ్యే ముందే. దాన్ని బట్టి కలవరపడుతున్నాడు, ఆమెను ఇడిచిపెట్టాలని కోరుకుంటున్నాడు. ఆ సమయంలో కల వస్తుంది, నువ్వు మరియను చేర్చుకో, భార్యగా చేర్చుకో, ఇది దేవుని కార్యము అని కల వస్తుంది. చూడండి, క్రిస్మస్ కథ అంతా కూడా మనము మత్తయి సువార్తలో
ఎవరు కనుదృష్టి నుంచి చూస్తున్నాం? యోసేపు కనుదృష్టి నుంచి చూస్తున్నాం. అప్పుడు యోసేపు మరియను అంగీకరించాను. దాని తర్వాత కొన్ని దినంలో అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు జన్మం తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మరి ఆ జ్ఞానిలు వచ్చుట, తర్వాత హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువుని చంపివేయటకు ప్రయత్నించుట, అప్పుడు కూడా మన యోసేపే మనకు కనిపిస్తున్నాడు. ఆయనకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తుకి పారిపో అన్నప్పుడు ఐగుప్తుకి పారిపోతున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువు జన్మము అవన్నీ కూడా మనం చూస్తే మత్తయి సువార్తలో మనము యోసేపు కనుదృష్టి నుంచి చూస్తున్నాం. కానీ లూకా సువార్తకు వచ్చినప్పుడు 1వ అధ్యాయము 34వ వచనం నుంచి 37వ వచనం వరకు మరీ చెప్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 34 నుంచి 37వ వచనం మనం గమనిస్తే అక్కడ క్రిస్మస్ కథని మనం మరియా కనుదృష్టి నుంచి చూస్తున్నాం. గాబ్రియల్ దూత కనిపించి ఏమని అంటుందంటే, అమ్మా నువ్వు గర్భం ధరించబోతున్నావు, కన్యకగా ఉన్న సమయంలోనే నువ్వు గర్భం ధరించబోతున్నావు అన్నప్పుడు ఆమె మనసులో ఉన్న అభ్యంతరము మరియా పంచుకుంటుట అవన్నీ కూడా మనం చూస్తున్నాం. నేను ఏ పురుషుణ్ణి ఎరగను, నేను ఎలాగ గర్భం ధరించగలుగుతాను? ఆమె మనసులో ఉన్న అభ్యంతరాలు అవన్నీ కూడా ఆమె గాబ్రియల్ దూతతో పంచుకున్నప్పుడు గాబ్రియల్ దూత మాటలు అవన్నీ కూడా చక్కగా లూకా సువార్తలో రాయబడి ఉన్నాయి. ఏమని అంటున్నాడు గాబ్రియల్ దూత? ఏమని పలుకుతుంది గాబ్రియల్ దూత? దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. నీ బంధురాలైన ఎలిజబెత్ ఆమె వృద్ధాప్యంలో గర్భవతి కాలేదా? ఆ మాటలు చెప్పి మరియని గాబ్రియల్ దూత బలపరుస్తుంది. ఇంకా ఏమని అంటుందంటే, నీకు పుట్టబోయే కుమారుడు చాలా పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు గర్భం ధరించబోతున్నావు, ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు అని ఆ వివరాలన్నీ కూడా మనము లూకా సువార్తలో చదువుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు ఇటు అటు కూడా చేయొచ్చు కదా క్రిస్మస్ కథని. మత్తయి సువార్తలో మరియా కనుదృష్టి నుంచి చూపించవచ్చు క్రిస్మస్ కథని, అలాగే లూకా సువార్తలో యోసేపు కనుదృష్టి నుంచి కూడా చూపించవచ్చు. మరి దేవుడు ఎందుకు ఇలా చేశారు? అక్కడ కూడా దేవుని సర్వజ్ఞానం మనకు కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో చాలామంది ఏథిస్ అనే వ్యక్తులు ఉంటారు, దేవుడు ఉన్నాడంటే నమ్మరు. అలాగే అగ్నాస్టిక్స్, అలాగే రేషనలిస్ట్ అంటే రుజువు లేకుండా ఏది నమ్మరు. ఇంకా ఎవరన్నా చాలా అభ్యంతరం పడతారు ఈ కథ విన్నప్పుడు. ఒక కన్యక గర్భవతి ధరించుట, ఒక కన్యక గర్భం ధరించుట, ఈ కథ ఎవరినన్నా చాలా కలవరపరుస్తుంది. ఆర్ ఆ కథని అంగీకరించరు ఎవరన్నా అంటే డాక్టర్లే, వైద్యులే. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు శరీరం ఎలా పనిచేస్తుందో అన్ని వివరాలు వాళ్ళకి తెలుసు. ఎవరన్నా అభ్యంతరం పడతారు ఈ కథ వింటే అంటే డాక్టర్లే. దేవుడు లూకా అనే వైద్యుడిని వాడి ఈ క్రిస్మస్ కథని రాపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరియా కనుదృష్టి నుంచి చూపించాడు. మరియా ఆమె హృదయంలో ఉన్న ఆటంకాలు ఏంటో, అభ్యంతరాలు ఏంటో చెప్పుట, గాబ్రియల్ దూత దానికి జవాబు ఇవ్వట, అవన్నీ కూడా ఎవరు రాస్తున్నారండి? ఒక వైద్యుడు, ఒక డాక్టర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే డాక్టర్కి అభ్యంతరం లేనప్పుడు మనకేం అభ్యంతరం ఉండాలి చెప్పండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా దేవుని సర్వజ్ఞానం ఎలాగుందో? ఆయన క్రిస్మస్ కథ కూడా ఒక వైద్యుడైన లూకా ద్వారా మరియా కనుదృష్టి నుంచి చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదే నా ఎన్నో ఇంకా మాటలు ఉన్నాయి క్రిస్మస్ గురించి మనం ధ్యానించవచ్చు. ఇంకా అనేక కోణాల నుంచి కూడా మనం చూడవచ్చు. కానీ నేను కొన్ని మాటలు క్రిస్మస్తో కూడింది ఈ దినం మీ ముందు తీసుకొని వచ్చాను. మనమందరం దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి, స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయనంత సర్వజ్ఞాని ఈ సృష్టిలో ఎవరు లేరు. చూడండి, మొదటిగా మనం ధ్యానించింది ప్రాంప్ట్, నెక్స్ట్ ప్రాఫెసీ. అదే ఆ ప్రవచనాలు లేకుండా ఉంటే యూదుల మధ్యన సువార్త బోధించుట అంత సులభంగా ఉండేది కాదు. ఆ ప్రవచనాలు ఏం చేసినాయి? మార్గం సరళపరిచినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెంతెకోస్తు దినంన ఆ సువార్తలు ఆ ప్రవచనాలు ఏం చేసినాయి? సువార్త బోధించుటకు మార్గం సరళపరిచినాయి. మూడవది యేసుక్రీస్తు ప్రభువారి దేవుని పస్కా గొర్రెపిల్ల. అందుకే ఆయన కన్యక ద్వారా జన్మించాలి. ఎందుకంటే ఆయన నిర్దోషమైన దేవుని పస్కా గొర్రెపిల్లగా ఉండాలి, పరిపూర్ణమైన పస్కా గొర్రెపిల్లగా ఉండాలి, కలంకము లేని పస్కా గొర్రెపిల్లగా ఉండాలి. అది ఎప్పుడు వీలవుతుందంటే ఒక కన్యక గర్భం ధరించి ఒక శిశువుకి జన్మం ఇచ్చినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాలుగవది
మనం ధ్యానించాం. ప్రాప్స్ అంటే కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు పంపిస్తున్నారు. 5వది మనం ధ్యానించాము, అదేమనగా ప్రాప్స్ తర్వాత పే బ్యాక్. చూడండి, స్త్రీ బిజంని వాడి దేవుడు సాతానుడనే సర్పము తలని చితగొట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పురుషుని పాత్ర అనేది అక్కడ లేదు, ఎందుకంటే స్త్రీ ద్వారా ఈ లోకంలో పాపం వచ్చింది కాబట్టి స్త్రీ సంతానంని తీసుకొని, స్త్రీ బిజంని తీసుకొని దేవుడు సాతాను అనే సర్పం తలని చితగొట్టాడు. చివరిగా మనం చూసిందేమనగా ప్రాజెక్ట్. సో దేవుని మనం ఆరాధిద్దాం, పూజిద్దాం, స్తుతిద్దాం. ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు మన జీవితంని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సర్వజ్ఞానం ఏం వాడబడుతుందో ప్రపంచంని నడిపించుటకు, ఏ సర్వజ్ఞానం వాడబడిందో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో తీసుకొని వచ్చుటకు, రక్షణ ప్రణాళికని పూర్తి చేయుటకు ఏ సర్వజ్ఞానం వాడబడిందో ఆ సర్వజ్ఞానము మనల్ని నడిపించుటకు వాడబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సురక్షితమైన చేతుల్లో మనం ఉన్నాం. ఆ సర్వజ్ఞానం చేత మనం నడిపింపబడుతున్నాం మన క్రైస్తవ జీవితంలో. ఎంత మన విశ్వాసం బలపరచబడాలి ఆ విషయం బట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత మన మనసులో దేవుని పట్ల రుణం నూతనపరచబడాలి, ప్రేమ నూతనపరచబడాలి, విశ్వాసం నూతనపరచబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ క్రిస్మస్ దినమున దేవుడు ఆయన సర్వజ్ఞానం బట్టి, ఈ క్రిస్మస్ సమయంలో దేవుని సర్వజ్ఞానం బట్టి ఆయనను ఆరాధించే క్రైస్తవులమై మనము ఉందాం. ముగింపు ప్రార్థన నేను చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ అవకాశం బట్టి ఎంతో వందనాలు, ఈ సౌకర్యాలు బట్టి ఎంతో వందనాలు. దాన్ని బట్టి మేము తండ్రి సందేశంని రికార్డ్ చేసి మేము ప్రజలకి చూపించబోతున్నాము. తండ్రి, హెచ్ఓబి సంఘం బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. సహోదరి స్వప్న సహోదరి, ఆమె కృషి, అలాగే రిత్విక్, మైటీ, ఇంకా సంఘ పెద్దలు వాళ్ళ కృషి, వాళ్ళ సమర్పణ, వాళ్ళ శ్రద్ధ బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. తండ్రి, ఈ కష్టమైన పరిస్థితుల్లో సంఘం ఆరాధనను వాళ్ళు ఎలాగో నడిపించి, ప్రోగ్రామ్స్ చూయించి, రికార్డెడ్ మెసేజెస్ చూయించి, విశ్వాసుల సంఘ సభ్యుల ఆత్మల ఆహారము, అలాగే ఆత్మిక ఆత్మిక దాహముని వాళ్ళు పూర్తి చేస్తున్నారు. ఎంతో శ్రద్ధతో, ఎంతో కృషితో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సేవకుడిని మీరు ఈ దినం వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ నేను రికార్డ్ చేయుటకు మా సంఘ యూత్ మెంబర్స్ సహాయం చేశారు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే తండ్రి, ఈ దినము మీరు మాతో పలికిన ప్రతి మాట మేము వినేవాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ దిద్ది మార్చండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మారనాథ.